రోజా గారు చెప్పండి, ఏం అడుగుతున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయించేటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా కక్షపూరితంగానే ఇలాంటి అరెస్ట్ వ్యవహారం తెర మీదకి ఇప్పుడు తీసుకొచ్చారు. ము- ఎందుకు ఆయన ముఖ్యమంత్రి ఒక్క నిమిషం మోహన్ గారు కంప్లీట్ చేయండి. అల్లు అర్జున్ ఆల్రెడీ క్షమాపణలు చెప్పారు. అండ్ ఫ్యామిలీని కూడా ఆదుకుంటా అని చెప్పారు. 25,00,000 ఇస్తానని చెప్పారు. అయినప్పటికీ కూడాను A11గా ఉన్నారు అల్లు అర్జున్. ఆయన్ని ఈరోజు అరెస్ట్ చేయడం వెనక కుట్ర కోణం ఉందా లేదా? ఇందులో ఏం కుట్ర లేదు. కుట్ర కోణం అనేది ఏ పరిస్థితుల్లోనూ ఈ కేసుల్లో ఎవరో ఉన్నారు, ఏదో చేసారు అనేది లేదు. ఎందుకంటే ఇదే మాఫియా కేసు కాదు, గంజాయి కేసు కాదు, లేకపోతే హవాలా కేసు కాదు కుట్ర ఉండటానికి. హ్మ్. ఇది ఒక సినిమా రంగంలో ప్రజల ఒత్తిడిలో ప్రజల యొక్క ఏమంటారు, జనం యొక్క సాంద్రత పెరగటం, అంటే ఎక్కువ మంది రావటం ద్వారా జరిగిన సంఘటన. ముఖ్యమంత్రి గారు కూడా ఆల్రెడీ పెద్ద నాయకుడిని అరెస్ట్ చేస్తుండ్రు, లేకపోతే కేసు అయిందనే విషయంలో ఆయన స్పందించాడు. హ్మ్. ఏమన్నాడు? నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క అంశాన్ని అంటగట్టకండి. హ్మ్. ఎందుకంటే రాష్ట్రంలో రోజు ఎన్నో కేసులు అవుతుంటాయి, ఎందరో జైలుకు పోతుంటారు, ఎందరో రిమైండ్ అవుతుంటారు, ఎందరో మంది కాంప్రమైజ్ చేసుకుంటారు బయట లోపల, కోర్టు లోపల, పోలీస్ స్టేషన్ ముందు కూడా. ఇవన్నీ ముఖ్యమంత్రిగా, హోమ్ మినిస్టర్గా పర్సూ చేయటం అనేది సాధ్యం కాదు. మా మిత్రుడు నరేష్ మాట్లాడి హోమ్ మినిస్టర్ తెలియదా అంటే, కోదండరాము ఇంటి తలుపులు వెలగొట్టినప్పుడు కేసీఆర్ హోమ్ మినిస్టర్ ఉన్న ఆ ముస్లిం మిత్రు పెద్ద మనిషికి తెలియదా? కోదండరాము తలుపులు వెలగొట్టి పట్టుకొచ్చినప్పుడు, మొత్తం ఫ్రేమ్ తో సహా ఉడవి పట్టుకొచ్చినప్పుడు, అప్పుడు ముఖ్యమంత్రి వేరే ఉన్నాడు, హోమ్ మినిస్టర్ వేరే ఉన్నారు. అప్పుడు హోమ్ మినిస్టర్ తెలియదు ఆ తలుపులు వెలగొట్టి తీసుకొచ్చిందనే. హ్మ్. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇది కాంగ్రెస్ పార్టీకి అంటగట్టకండి, ముఖ్యమంత్రికి అసలే అంటగట్టకండి. ఎందుకంటే కేసులు అవుతుంటాయి, రాంగా రైట్ అనేది ఇన్వెస్టిగేషన్ అధికారి యొక్క విచక్షణతోని కేసులు అనేవి రిజిస్టర్ అవుతాయి. ఇన్వెస్టిగేషన్ అధికారి యొక్క ఆలోచన క్రమంలో కేసు ఎస్టాబ్లిష్మెంట్ అయిన దాన్ని బట్టి రిమాండ్ అనేది జరుగుతుంటది. హ్మ్. రిమాండ్ జరగటం లోపట తప్పు జరిగి ఉంటే కోర్టు తప్పు పడుతుంది. కోర్టు ఏమన్నది? ఇప్పుడు మధ్యంతర బెయిల్ ఇచ్చింది అంటే కోర్టు సాటిస్ఫై అయింది, ఈయన పాత్ర తక్కువ ఉంది, మరి ఏం జరిగింది పూర్వపరాలు ఆలోచించాలనే మాటతోని కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది, సంతోషం. అల్లు అరవింద్ అంటే మేము కూడా అభిమానిస్తాం వ్యక్తిగతంగా, ఆయన మంచి ఒక యాక్టరు, అందరికి వినోదాన్ని పంచే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందులో భాగంగా ఈ తప్పిదం జరిగి ఉంటది. ఆయన A11 ఉన్నాడా, A7 ఉన్నాడా, A14 ఉన్నదా అనేది లెక్క కాదు. హ్మ్. అందులో ఉన్న ముద్దాయిలందరినీ రిమాండ్ చేయాలి. కాబట్టి A30 ఉంటే కూడా అవుతాడు, A100 ఉన్నోళ్ళు కూడా అవుతారు. చుండూరు సంఘటన జరిగినప్పుడు A45 ఉన్నోళ్ళు కూడా అయిండ్రు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇది కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దయచేసి అంటగట్టకండి. ఎందుకంటే ఇది పద్ధతి కాదు. ఎందుకంటే ఒక సినిమా యాక్టర్ అరెస్ట్ ముఖ్యమంత్రికి తెలియదా అంటే, హ్మ్. తెలిసింది, అర్థమైంది కాబట్టి ఆయన చెప్పిండు, నాకు సంబంధం లేదనే మాట చెప్పిండు తెలియంగానే. మరి హోంమంత్రి ఉన్నాడు కాబట్టి ఏం చేసిండు? మోహన్ ఇది గారు అయితే సందర్భం కేటీఆర్ వినండి వినండి, చేసినటువంటి ట్వీట్. సందర్భం కాదా అంటే, నేను యా. ఒక మాట చెప్తా అమ్మా. యా. ఇప్పుడు ఒక్కటే మాట ఇలా చెప్పదలుచుకునేది, పోలీసులు చేసుకునే ఇన్వెస్టిగేషన్ ఆధారంగానే కేసులు రిమాండ్ జరుగుతూ ఉంటాయి. కేసు పెట్టిన ఆయన విత్డ్రా చేస్తా అని ప్రకటన ఇస్తే కాదు కదా. హ్మ్. ఆనాడు రైటింగ్ లో పోలీస్ స్టేషన్లు ఇచ్చినప్పుడు వెంటనే పోయి నేను విత్డ్రా చేసుకుంటున్నా, ఈ కేసు నాకు అవసరం లేదని అదే పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇవ్వాలి. ఇప్పుడు ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఆయన ఏమంటారు? చెప్పారు కదా, రేవతి భర్త కోర్టు భాస్కర్ ఆయన కోర్టు చెప్పారు కదా, భాషలు విత్డ్రా ఏమంటారంటే, చేసుకుంటానని అన్నారు. ఇప్పుడు అన్నాడమ్మా, ఏడన్నాడు? పేపర్కి వచ్చింది. హ్మ్. పేపర్కి వస్తే ఏంటిది? ఇది సెకండరీ ఎవిడెన్స్ కోర్టు దృష్టిలో. ఎవరైనా ఒక దరఖాస్తు ఇచ్చినప్పుడు మళ్ళీ తిరిగి అదే దరఖాస్తును కోర్టుకు కానీ పోలీస్ వారికి ఇస్తే రెండు పార్టీలను పిలిచి కౌన్సిలింగ్ చేసి కూడా చేసే అవకాశం ఉంటుంది. ఓకే. ఎప్పుడు? ఇచ్చిన తర్వాత. కానీ రిమాండ్ అయినాక అని నేను వాట్సాప్ చూసే వరకు రిమాండ్ అని తెలిసింది, నేను వాపస్ తీసుకుంటా అన్నాడు. అంటే చట్టం తన పని తను కొంత దూరం చేసుకొని పోయినాక, వారు రిమాండ్ అని నాంపల్లి కోర్టుకు పోయినాక వాట్సాప్ లో చూసి దరఖాస్తుదారుడు ఏమంటాడు? అరే నేను విత్డ్రా చేసుకుంటున్నాను. అది హ్మ్. కాదు, ఇక ప్రాసెస్ అయిపోయింది ఆల్రెడీ. ఆ ప్రొసీజర్ ప్రకారం రిమాండ్ అయిపోయిండు. తర్వాత కోర్టు చూసుకుంటే బెయిల్ ఇచ్చింది, అది వేరే అంశం. హ్మ్. కానీ ఎప్పుడైనా ఒక దరఖాస్తుదారు, ఇప్పుడు నేనే ఒకరి మీద దరఖాస్తు ఇచ్చిన,
ఇచ్చినాకనే వెంటనే స్పందించి అరే ఇది సబబు కాదు అనుకుంటే ఆ గంటల్లో 2 గంటల్లో పోయి నేను ఇది ఇచ్చిన సబబు కాదు, ఇది మాదే తప్పు ఉన్నదో ఇలా అనుకోకుండా జరిగింది, ఇది యాక్సిడెంటల్ గా, కాబట్టి నేను వాపస్ తీసుకుంటానని దరఖాస్తు ఇస్తే పూర్వపరాలు వెరిఫై చేస్తారు. కానీ ఓకే. ఒక చావు జరిగింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ అధికారి కూడా ఇమ్మీడియట్ గా ఒక చావు మీద నిర్ణయం తీసుకొని వీళ్ళు చెప్పంగానే అప్పుడు కేసు కట్టమంటే కట్టుడు, మళ్ళీ ఈయన పోయి నేను మూసేసుకుంటున్న కేసు అంటే మూసేయలేడు. ఎందుకంటే మోహన్ చట్టం ఏం మోహన్ గారు చెప్తుంది? ఒక్క నిమిషం ఒక్క మాట ఒక్కటి ఒక్క చట్టం ఏం నిమిషం నన్ను చెప్తుంది? ఒకటి అడగనివ్వండి, ఒక్క నిమిషం ఆగండి మోహన్ గారు. ఆ. ఇప్పుడు రేవతి అనే మహిళ చనిపోవడానికి పరోక్షంగా ఆ ఆ రోజు అల్లు అర్జున్ రావడమే కారణం అనే దానిపైనే కదా ఇదంతా జరుగుతున్నది. మరి కేటీఆర్ కూడా కేటీఆర్ ట్వీట్ చేసింది. గ్రావిటీ అనేది డిసైడ్ చేయవలసింది ఎవరు అంటే అక్కడ పోలీస్ యంత్రాంగం ఈ గ్రావిటీని డిసైడ్ చేసి గ్రావిటీ కేసులో ఉంది కేసు ఫైల్ చేశారు. ఫైన్ అండి. నేను అడిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి వల్ల హైడ్రాలో మనుషులు చనిపోయారు, మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? పరోక్షంగా ఆయనే కదా కారణం అని కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? కేసీఆర్ గారు బాగా ట్విట్లు చేస్తాడు. కేసీఆర్ గారు మా జిల్లానే, వారిని మేము తప్పు పడతలేం. కానీ కేసీఆర్ని ఒక మాట మీరు అడగండి, లేకపోతే అక్కడ ఎవరు వాళ్ళ తరఫున నరేష్ ఉన్నాడు అడగండి. కేసీఆర్ గారు హైదరాబాద్ బయలుదేరి సిరిసిల్లకి వచ్చే వరకు వచ్చినప్పుడల్లా 400 మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి ఆయన విజిట్ అయిపోయి కార్యక్రమాలు అయినాక వెనక పోయిందమ్మా, అప్పుడు ఇడిచిపెట్టిరు. అందులో ఒక హరీష్ అనే అభ్యర్థి ఇప్పటికి కూడా కేటీఆర్ అక్కడికి వెళ్ళిండంటే ఇక్కడ అరెస్ట్ చేస్తారు. మీరు సిరిసిల్ల మండలం కాదు, సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ కాదు, కరీంనగర్ జిల్లాలో ఇవ్వాలని అడుగురి. మరి కేటీఆర్ గారి ప్రయాణంలో ఎంత మందిని ఎన్నెన్ని రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టిర్రు, ఎంతమందిని కొట్టిర్రు అనే ఆయననే అందరిని కొట్టించిండమ్మా. మాటలో చెప్పాలంటే ముఖ్యంగా మా దళితులను కొట్టించిన వ్యక్తి ఎవరు అంటే కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ గారు సిరిసిల్లాలో ఉన్న చాలా మంది దళితులను కొట్టించిండు. ఇవాళ ఆయన ట్విట్ చేస్తాడు. సిగ్గు అనిపిస్తుంది నాకు, ఒక వ్యక్తిగా సిగ్గు అనిపిస్తుంది. కోదండరాములు తలుపులు కొట్టినప్పుడు ఎందుకు ట్విట్ చేయలే? ట్వీట్ చేయాలి కదా. కోదండరామ్ ఒక సామాజిక కార్యకర్త, నాయకుడు. అప్పుడు కేటీఆర్ ఎంబటే ఉన్నాడు, కేసీఆర్ ఎంబటే ఉన్నాడు. అయినా తలుపులు అలగొట్టి ఆయనను రిమాండ్ చేసిర్రు, హంగామా చేసిర్రు. మీకు అందరికి తెలుసు రాష్ట్రం అంతా. నేనేమంటున్నా, అవసరం తీరు దయచేసి దయచేసి రాజకీయ నాయకులను కోరేది ఏంటంటే అవకాశం తీరు, అవసరం తీరు దయచేసి మాట్లాడకండి, ఇది మంచిది కాదు అనే మాట చెప్తూ రైట్. ఇందులో ఎవరి తప్పు ఉన్నది ఏమున్నది అనేది కోర్టు డిసైడ్ రైట్. మళ్ళీ మాట్లాడతాను. అల్జాపూర్ శ్రీనివాస్ గారు క్లోజ్ చేస్తున్నా. లేదు మీరు ఉండండి, క్లోజ్ చేసి మీరు వెళ్ళిపోవడం కదా. ఒక నిమిషం ఉండండి మోహన్ గారు, లాగకండి దయచేసి లాగకండి. ఓకే, అర్థమైంది. అల్జాపూర్ శ్రీనివాస్ గారు కేవలం